కానీ సూసైడ్ చేసుకుంది అంటుంటారు సార్ మరి ఆదిత్య అగర్వాల్ యుఎస్ లో. ఏమో సర్జరీ ఫెయిల్ కాదు, సూసైడ్ చేసుకునేది. అది అంత బాంబేలో ఎక్కడో జరిగింది, మనకేం తెలుస్తుంది, అన్ని ఊహలే. ఓకే. కానీ ఇలా మీరు అంటే ఇప్పుడు తర్వాత ఉదయ్ కిరణ్ గాని, ఎంతో మంది యంగ్ హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ తర్వాత వాళ్ళ కెరియర్‌లో సక్సెస్ అవ్వక ఇలాంటి డిసిషన్స్ తీసుకున్నారంటారా? లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి రీజన్స్ తీసుకొని అంటే లైఫ్‌ని 30, 35 సంవత్సరాలలో అంటే చాలా చిన్న ఏజ్ లో పీక్స్కి వెళ్ళిపోయి ఆ! అది లాంగ్ రన్ లేక మళ్ళీ ఫాల్ వచ్చి ఆ ఫాల్ తట్టుకోలేక డైజెస్ట్ చేసుకోలేక, ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లైఫ్ ఇలా ఉంటది, ఫెయిల్యూర్ వస్తే ఎవడో మన దగ్గర రాడు, సక్సెస్ లో ఉన్నప్పుడే కొంచెం మనం 4 రాళ్ళు వెనకేసుకోవాలి. తర్వాత మన లైఫ్ మనం దర్జాగా కాల్ మీద కాల్ వేసుకుంటే ఎవడో మనం వచ్చినా రాపోయినా మనకేంటి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఫైనాన్షియల్ గా గానీ. ఇప్పుడు హీరోలకి ఫైనాన్షియల్ గా ఉంటది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ గానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ గానీ, వాళ్ళని ఫంక్షన్స్ లో ట్రీట్ చేసే విధానం గానీ, ఇవన్నీ తేడాలు వచ్చేసేటప్పుడు తట్టుకోలేరు కదా.